వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ స్క్రీన్ పైన ఐబొమ్మ చూసిన తర్వాత నేను దేని గురించి డిస్కస్ చేయబోతున్నాను అనే విషయం మీకు ఆల్రెడీ తెలిసింది. కానీ ఐబొమ్మ ఇమ్మడి రవి ఒక్క డైలాగ్ మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేసుకుందాం. ఒక పక్క సినీ నిర్మాతలు అండ్ దాంతోపాటు బడా హీరోలు ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, ఐబొమ్మ అని కట్టడి చేయండి అని కంప్లైంట్ ఇవ్వడం. ఇదంతా కేవలం ఐబొమ్మ పైన మాత్రమే కాదు, 67 వెబ్సైట్ల పైన కంప్లైంట్ ఇచ్చారు సినీ నిర్మాతలు. బడా హీరోలు కూడా ఆ కంప్లైంట్ ఇచ్చే సమయంలో వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో 2 డైలాగ్స్ ఐబొమ్మ నుంచి బయటకు ట్విట్టర్ రూపంలో బయటకు వచ్చినాయి. ఒకటి, దమ్ముంటే నన్ను పట్టుకోండి అనేది ఒక పోలీసులకి, అదే సేమ్ పుష్ప డైలాగ్ ఉంది కదా, దమ్ముంటే నన్ను పట్టుకోండి అనేది. సో ఆ డైలాగ్ ఇప్పుడు రిపీట్ చేయడం ఎందుకు. సో అట్లాంటి డైలాగే పోలీస్ వాళ్ళకేసి ఆ తర్వాత ఇంకొక బెదిరింపులు బడా హీరోలకి. మీరు కనుక ఐబొమ్మ పైన కంప్లైంట్స్ ఇచ్చినా, ఫర్దర్ ఇంకా ఏమైనా స్టెప్స్ వేసినా మీకు సంబంధించిన పర్సనల్ డేటా అంతా నా దగ్గర ఉంది, అదంతా కూడా నేను ఐబొమ్మ వెబ్సైట్లో పెడతా, ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంది అనేది మీకు కూడా తెలుసు అనే బెదిరింపులో కూడా పాల్పడ్డ పరిస్థితి. సో అనుకోలేదు, ఎందుకంటే ఎక్కడో ఒక అరేబియా దీవిలో కూర్చొని అప్లోడ్ చేసుకునేటోళ్ళు హైదరాబాద్లో ఉండేటోళ్ళని నన్నేం పట్టుకుంటారు అని చాలా లైట్గా తీసుకున్నారు. కానీ ఆ లైట్నెస్సే ఇవాళ ఇమ్మడి రవిని జైల్లో వేసే వరకు తీసుకొని వచ్చింది. అయితే కేవలం ఇవాళ మాత్రమే కాదు, గతంలో కూడా ఇట్లాంటి ట్వీట్లు చేసిన తర్వాత బడా హీరోలకి ఇట్లా కొన్ని మెసేజ్లు వచ్చిన తర్వాత దీనిపైన సజ్జనార్ చాలా సీరియస్గా ఉండడం మాత్రమే కాదు, ఇక మనకు తెలిసిందే కదా, సజ్జనార్ సార్ ఏదైనా ఒక టాస్క్ స్టార్ట్ చేసిండంట, దాన్ని కంప్లీట్ చేసే వరకు వదలడు. సో పట్టు వదలని విక్రమార్క సినిమా డైలాగే చెప్పాల్సి వస్తుంది సజ్జనార్ గురించి. సో అట్లాంటిదే చాలా సీరియస్గానే ఉన్నాడు. సో అందుకని దానికి సంబంధించిన ఒక హ్యాకర్ని కూడా గతంలో పట్టుకున్నారు. సో ఆ తర్వాత ఎట్లా ట్రేస్ అవుట్ చేసిండ్రు అనేది సోమవారం ఆయన మీడియా ముందుకు వస్తే తప్ప తెలియదు. సో కానీ మొత్తానికైతే ట్రేస్ అవుట్ చేస్తూ నిన్న కుక్కట్పల్లికి అడుగు పెడుతూనే అరెస్ట్ చేసి పడేసిండ్రు ఇమ్మడి రవి. సో అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులకు కూడా షాకింగ్ నిజాలు బయట పెడుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది సర్వర్లు ఉన్నాయి. అండ్ దాంతోపాటు చాలామందిని రిక్రూట్ చేసుకున్నారు హ్యాకర్లుగా, హ్యాండ్లర్గా. సో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కావచ్చు, సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వడమే ఆలస్యం. సో కేవలం గంటల వ్యవధిలోనే ఐబొమ్మలో ప్రత్యక్షం అవ్వడం అండ్ ఓటీటీకి సంబంధించినవి కూడా ప్లాట్ఫామ్ పైన రిలీజ్ అవ్వడమే ఆలస్యం. సో ఆ కంటెంట్ అంతా కూడా ఐబొమ్మలో కనిపించేటట్టు చాలా పకడ్బందీ ప్లాన్తో చేసిండ్రు. సో ఇవన్నీ కూడా అందరికీ కూడా తెలిసింది. సో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చేది ఏముంది అని అంటే, దాదాపు 6 సంవత్సరాల నుంచి సంపాదించిన డబ్బు ఎంత అండ్ ఇండస్ట్రీకి వచ్చిన నష్టం ఎంత. సో ఇప్పుడే వీటికి సంబంధించి అండ్ దాంతోపాటు ఈ హ్యాండ్లర్లు ఎవరు, ఎక్కడెక్కడ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసే పనిలో ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో మొత్తానికైతే ఇండస్ట్రీకి 67 వెబ్సైట్ల పైన కంప్లైంట్ ఇచ్చిన, దానిపైన కొన్ని వెబ్సైట్ల పైన ఆల్రెడీ యాక్షన్ తీసుకున్న, ఆ వెబ్సైట్లు ఇప్పటివరకు నోరు మెదపలి. ఐబొమ్మ గురించే ప్రతిసారి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఐబొమ్మ రియాక్షన్స్, సినిమా డైలాగులు అండ్ దాంతోపాటు డ్రామాటిక్గా బ్లాక్మెయిల్. సో ఇవన్నీ కూడా తెరపైకి వచ్చాయి కాబట్టి ఐబొమ్మ పైన అందరి ఫోకస్ ఉంది. సో ఐబొమ్మని నిజంగా అసలు పోలీసులు పట్టుకొని తీరుతారా, అసలు పట్టుకునేంత సీన్ ఉందా, అసలు దొరుకుతారా, వాళ్ళు ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారో ఎవరు కూడా తెలియదు. సో హ్యాండిల్స్ ఎవరో కూడా తెలియదు. ఇట్లాంటివి ఎంతో పెద్ద చర్చ జరిగింది. సో మొత్తానికి ఆ చర్చకన్నిటికీ షటప్ అని ఒక్క మాట చెప్పినట్టే, ఐబొమ్మ ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన వార్త మాత్రమే రిలీజ్ చేశారు తప్ప అసలుకి ఏం జరిగింది అనేది ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. సో సినిమాలలో సస్పెన్స్ ఎట్లా ఉంటుందో, సో అంతకంటే పెద్ద సస్పెన్స్ అయితే క్రియేట్ చేశారు. మొత్తానికి సజ్జనార్ సార్ బయటికి ఏం చెప్తాడు, ఈ ఐబొమ్మ వెబ్సైట్ సంపాదించిన కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి అండ్ కేవలం హ్యాండ్లర్లు, యాంకర్లు, దాంతోపాటు హ్యాకర్స్తో మాత్రమే ఇది నడుస్తుందా, లేదంటే సినీ రంగం నుంచి కూడా ఎవరైనా సపోర్ట్ వీళ్ళకుందా. సో ఈ కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. సో ఒక్కసారి సజ్జనార్ సార్ నోరు విప్పితే తప్ప ఏం జరుగుతుంది అనేది అయితే ఇప్పటివరకు బయటికి రాలేదు. సో సోమవారం జరిగే ప్రెస్ మీట్ చాలా కీలకంగా మారబోతుంది. సో సినిమా డైలాగ్కి, డ్రామాటిక్కి అండ్ ఇంత సస్పెన్స్కి ఎండ్ కార్డ్ అయితే సోమవారం పడే అవకాశం ఉంది. సో మొత్తానికే ఐబొమ్మని కట్టడి చేశారు 67 వెబ్సైట్లో. బాగా సినీ నిర్మాతలకు కావచ్చు, బడా హీరోలకి చాలా హెటిక్గా ఉండే ఐబొమ్మ కథ కంచికి చేరినట్టే. సో ఇంకా ఐబొమ్మలో సినీ నిర్మాతలు లాస్ అయ్యేటట్టు గంటల వ్యవధిలో మూవీస్ అప్లోడ్ చేసే పరిస్థితి, అవకాశం అయితే లేదు అని ఇప్పటివరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే నిర్వాహకుడు ఉన్నారో వాడిని కట్టడి చేశారు కాబట్టి. సో కేవలం ఆయన ఒక్కడు మాత్రమే ఈ ఐబొమ్మను మొత్తం కూడా హ్యాండిల్ చేస్తున్నా, లేదంటే చేసే పరిస్థితి ఉన్నా మాత్రం సో సినీ నిర్మాతలు ఒక సేఫ్ సైడ్, ఇంకా హెటిక్ లేకుండా ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉంటుంది. సో అది కాకుండా ఆయనతో పాటు ఇంకెవరైనా పార్ట్నర్స్ ఉంటే గనక ఇంకొక కొత్త
హెటిక్ అనేది ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈయనని అరెస్ట్ చేసిర్రు అనే వెంటనే ఇంకొన్ని అప్‌లోడ్స్ కూడా చూసే అవకాశం ఉంటది. కానీ ఇప్పటివరకు ఎటువంటి అప్‌లోడ్స్ లేదు కాబట్టి సో, మెయిన్ ఎవరైతే రన్ చేస్తున్నారో సో, ఆయన్నే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అని అయితే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. సో, మొత్తానికైతే ఐబొమ్మ కథ కంచికి చేరింది. సో, ఈ సస్పెన్స్ పోలీస్ అధికారులు కంటిన్యూ చేస్తున్నారు. సోమవారం వరకు మనం కూడా చూద్దాం. అసలు ఐబొమ్మ కథ ఎట్లా స్టార్ట్ అయింది? ఎట్లా కంటిన్యూ అవుతుంది? దీని వెనకాల ఎవరు ఉన్నారనేది.